హాయ్ అండి, నాకు బూర్లు వండడమే రాదు, కానీ నోములకి ఎలా వండానో చూపిస్తాను. ఒక కప్పు మినపప్పుకి 1.5 గ్లాసు రైస్ తీసుకోండి. దాన్ని కడిగి 5 అవర్స్ పాటు నానబెట్టండి. పచ్చిశనగపప్పును కూడా హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతుంది. పప్పు మునిగే వరకు వాటర్ వేసుకుని 2 విజిల్స్ రానివ్వండి. రుబ్బుకున్న పిండిలోకి చిటికెడు వంట సోడా, తగినంత సాల్ట్ వేసుకుని పిండిని చూపించిన విధంగా గట్టిగా కాకుండా పలుచగా కాకుండా రుబ్బుకోండి. దాన్ని బాగా బీట్ చేసుకుని హాఫ్ అన్ అవర్ పాటు నాననివ్వండి. ఉడికిన పప్పులో ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే దాన్ని పక్కకు వడకట్టేసుకోండి. అలాగే పప్పు వేడిగా ఉన్నప్పుడు మెదుముకోండి. పప్పు మిక్సీలో కావాలన్నా వేసుకోండి. కేజీ పప్పుకి 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. బెల్లాన్ని వాటర్ వేయకుండా ఈ విధంగా వేపుకోండి. అందులోకి మెదుముకున్న పప్పును కూడా వేసుకోండి. పూర్ణం పలచగా అయిపోయిందని భయపడక్కర్లేదు, అది మెల్లగా ఉడకనిస్తే అయిపోతుంది. యాలకుల పొడి కూడా వేసుకోండి. పూర్ణం చల్లారిన తర్వాత నెయ్యి రాసుకుని ఈ విధంగా ఉండల కింద చుట్టుకోండి. నూనె కాగిన తర్వాత పూర్ణం ఉండని మెల్లగా వేసుకుని ఈ విధంగా చూపించిన విధంగా మెల్లగా బూర్లు వేసుకోండి. అంత బాగా చేస్తాను కానీ బూరు వేసే దగ్గర నాకు భయము, సరిగ్గా రావు షేప్స్. నేను ఆర్గానిక్ బెల్లం యూస్ చేయడం వల్ల పూర్ణం కొంచెం నల్లగా కనిపిస్తుంది, కానీ బూర్లు చాలా బాగా వచ్చాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.